చేగుంట మండల కేంద్రంలోని జేబీ ట్రేడెడ్ హార్వెస్ట్ షాప్ లో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు రావడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 లక్షల వరకు సామాన్లు ఉన్నదని దుకాణ యజమాని హిరీరామ్ చౌదరి తెలిపారు. దుకాణం అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా ఆలస్యంగా రావడంతో భారీ నష్టం జరిగినట్లు చేగుంట పట్టణ వాసులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సిబ్బంది దుకాణం నుంచి పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా దుకాణ యజమానితో పాటు వార్డు సభ్యులు సుఖేందర్, బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ అలీలు మాట్లాడుతూ హార్డ్వేర్ షాప్ నుంచి మంటలు చెలరేగి ప్రమాదానికి గురవుతున్న సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఆలస్యంగా రావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుని అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణ కోసం అగ్నిమాపక కేంద్రం అత్యవసరమని, వారం రోజులలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. కరెంట్ సామాన్ ఉంది, అది వైరింగ్ సామాన్ ఉంది, హెల్మెట్స్, గమ్సూలు, అది క్యాప్, పెయింట్ డబ్బాలు, కేబులు, దగ్గర 20 లక్షల పైన సామాన్ ఉంటుంది. మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎట్లా వచ్చింది అదే సామాన్ మొత్తం పైన పెట్టినా మేము ఇవాళ మాత్రం మంది బయటికి వెల్డింగ్ వాళ్ళు పని చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి కేబుల్ వస్తుంది కదా, అక్కడ గేట్ చేస్తున్నాం, అక్కడ గేట్ చేస్తున్నాం, ఇక్కడ పోగా వచ్చింది ఇక వెల్డింగ్ చేస్తున్నాం. మా జేబీ ట్రేడర్స్ అనే షాప్ నిన్ననే ఓపెన్ అయింది. కాకపోతే చాలా దురదృష్టకారణంగా ఇవాళ అగ్ని ప్రమాదం అయింది. వెంటనే స్థానిక వార్డు మెంబరు, మేము కూడా స్థానికులం అందరము వెంబడినే వచ్చి ఫైర్ సిబ్బందిని పిలిస్తే అది కూడా చాలా లేట్ రావడం జరిగింది. ప్రభాకర్ అన్నకి జర దయచేసి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ప్రభాకర్ అన్న మన దగ్గర మండల హెడ్ క్వార్టర్ కాబట్టి మా ఎమ్మెల్యే సాబ్కి తక్షణమే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు ఇక్కడ ఫైర్ స్టేషన్ అవైలబుల్గా ఉంచాలా. ఎందుకంటే ఇండస్ట్రీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి, జనాభా కూడా చాలా ఉంది కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ ప్రమాదాన్ని మనం తొందరనే కట్టడి చేయాలంటే మనకు అన్ని సౌకర్యాలు ఉండాలి. కాబట్టి అన్న దయచేసి వారం 10 రోజుల దాకా ఒక ఫైర్ మన దగ్గర అరేంజ్ చేయాలి, ఫైర్ స్టేషన్ అరేంజ్ చేయమని కోరుతున్నాం. ఎంపీ గారు కానీ మా చేగుంట మండల కేంద్రంలో జనాభా కూడా 20,000 పై చిలుకున్నది. అలాగే ఇక్కడ ఇండస్ట్రీలు కూడా బాగున్నాయి, కమర్షియల్ షాపులు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అందుకే మా మీద దయదలిచి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అందరి తరపున మేము వేడుకుంటున్నాము. దీనికి స్పందించి వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, పై అందరూ ఎవరైనా సరే మాకు ఒక ఫైర్ స్టేషన్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దీనికి స్పందించి వెంటనే మనం చర్య తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ జరగకుండా మాకు ఉండాలి. ఎందుకంటే మండల కేంద్రం ఇక్కడ ఏ ఫైర్ స్టేషన్ ఏది ఫైర్ అయినా కానీ మెదక్ నుంచి రావాలి, లేకుంటే చెగుంట రామంపేట నుంచి రావాలి. అక్కడి నుంచి రావాలంటే ఒక గంట సేపు పడుతుంది మాకు. అందులోపల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా ఎదురుతాయి. దీనికి ముందు జాగ్రత్తగా మాకు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అందరికీ తరపున మేము వెళ్తున్నది అనుకుంటే తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.